గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 148 దేశాలలో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఇండియా 129వ స్థానంలో ఉండేది. ఈ సంవత్సరం 2 స్థానాలు క్షీణించింది. 4 అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్ లింగ సమానత్వాన్ని అంచనా వేస్తుంది. అవి: మొదటిది ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు, రెండవది విద్య, మూడవది ఆరోగ్యం మరియు మనుగడ, నాలుగవది రాజకీయ సాధికారత. ఇండియా 64.1 స్కోర్ను నమోదు చేసింది. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 92.6 స్కోర్తో ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, 87.9 స్కోర్తో ఫిన్లాండ్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక 86.3 స్కోర్తో నార్వే మూడవ ప్లేస్లో ఉండగా, 83.8 స్కోర్తో యునైటెడ్ కింగ్డమ్ నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 82.7 స్కోర్తో న్యూజిలాండ్ ఐదవ స్థానంలో నిలిచింది. అలాగే ఈ నివేదికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 148వ స్థానంలో పాకిస్తాన్, 147 సూడాన్, 146 చాడ్, 145 ఇరాన్, 144 గినియా దేశాలు ఉన్నాయి. ఇక ఇండియా పొరుగు దేశాల ర్యాంకింగ్ చూసుకుంటే బంగ్లాదేశ్ 24వ స్థానంలో ఉండగా, నేపాల్ 125, శ్రీలంక 130, భూటాన్ 119, మాల్దీవ్స్ 138, పాకిస్తాన్ 148 స్థానాలలో ఉన్నాయి. బ్రిక్స్లో అధికారిక భాగస్వామ్య దేశంగా వియత్నాం చేరింది. బ్రిక్స్లో గల దేశాలు వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఉన్నాయి. ఇక బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలుగా థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, బెలారస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ను జూన్ 16, 2009వ సంవత్సరంలో స్థాపించారు. బ్రిక్స్ హెడ్ క్వార్టర్స్ చైనాలోని షాంఘై నగరంలో ఉంది. ఆల్ ఇండియా రేడియో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1936 జూన్ 8వ తేదీన ఆకాశవాణిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి కాలంలో దీనిని ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చారు. గోపాలస్వామి అనే వ్యక్తి ఆల్ ఇండియా రేడియోను స్థాపించారు. ఇండియాలో 23 భాషల్లో ఈ ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు అందిస్తుంది. ఆల్ ఇండియా రేడియోను ప్రసార్ భారతి బ్రాడ్కాస్ట్ కంట్రోల్ చేస్తుంది. ఇక ఆల్ ఇండియా రేడియో ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 సుమారు 2 సంవత్సరాలు జరిగిన ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొనగా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు వెళ్లాయి. ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఏడెన్ మార్క్రమ్, కగిసో రబాడాలు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ టోర్నీలో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికాకు సుమారు 31 కోట్లు ప్రైజ్ మనీ అందుకుంది. ఇక రన్నరప్గా నిలిచిన ఆస్ట్రేలియాకు 18.63 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ లభించింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, కృత్రిమ స్టార్టప్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ ఏఐ వ్యవస్థ పేరు ఏమిటి? ఏ మిత్ర, బి సంచిత్, సి కృతి, డి వాణి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృతి. అందరికీ సస్టైనబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ ప్రపంచ బ్యాంక్, బి ఆఫ్రికన్ యూనియన్, సి
ఆసియా అభివృద్ధి బ్యాంక్, డి ఐక్యరాజ్య సమితి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఐక్యరాజ్య సమితి. శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి తమిళనాడు, సి కేరళ, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబిలిటీ అనే వెబ్ యాప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి ఖరగ్పూర్, సి ఐఐటి బాంబే, డి ఐఐటి కాన్పూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐఐటి ఖరగ్పూర్. 7 సమిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతి చిన్న వయసు గల భారతీయుడు ఎవరు? ఏ విశ్వనాథ్ కార్తిక్ పడగంటి, బి ఆర్య సింగ్, సి స్వస్తిక్ సిన్హా, డి సురేష్ అద్వానీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విశ్వనాథ్ కార్తిక్ పడగంటి.